Express, an international courier service. 2019 ఎన్నికలకు ప్రధానమంత్రి ఇప్పటికే గేమ్ ప్లాన్ మొదలు పెట్టేశారు. అందుకు రాష్ట్రపతి ఎన్నికను ప్రధాన ఆయుధంగా మలుచుకుంటున్నారు మోడీ. దేశవ్యాప్తంగా ఆయన కాంగ్రెస్ పార్టీని, ఇతర ప్రతిపక్ష పార్టీలను, కొన్ని ప్రాంతీయ పార్టీలను తుడిచిపెట్టేందుకు వ్యూహరచన మొదలు పెట్టేశారని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, అస్సాం, ఛత్తీస్గఢ్, హర్యానా, కర్ణాటక, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు బీజేపీ నేరుగా కాంగ్రెస్తో పోటీ పడబోతుంది. ఇక పశ్చిమ బెంగాల్, కేరళ, ఢిల్లీ, బీహార్, జార్ఖండ్, ఒడిషా, తెలంగాణలో బీజేపీ ప్రాంతీయ వామపక్ష పార్టీల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్లో ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం, శివసేన, అకాలీదళ్ మిత్రపక్షాలుగా ఉన్నాయి. అంటే దాదాపు 150 సీట్లలో బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖిగా పోటీ పడబోతున్నాయన్నమాట. మిగతా సీట్లలో కొన్నింటిలో ప్రాంతీయ పార్టీలతో కలిపి కాంగ్రెస్ పై బీజేపీ కత్తి దూస్తుండగా, ఢిల్లీ, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, కేరళ తదితర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో బీజేపీ నేరుగా పోటీపడే స్థితికి చేరుకుంది. మామూలుగా అయితే బీజేపీ 2014లో అవలంబించిన ఫార్ములానే అనుసరించేది. అప్పుడు బీజేపీకి అంత బలం లేదు కాబట్టి తాను బలంగా లేని చోట్ల ప్రాంతీయ పార్టీలపై ఆధారపడింది. కానీ ఇప్పుడు బీజేపీ సిచ్యువేషన్ వేరు. 2014లో అనుసరించిన ఫార్ములానే ఇప్పుడు బీజేపీ ఎందుకు అనుసరించాలి? ఒకప్పుడు కాంగ్రెస్ లాగా దేశమంతా బీజేపీ బలంగా ఎందుకు అవతరించకూడదు? గతంలో బీజేపీ కేవలం ఉత్తరాది పార్టీ, కానీ ఇప్పుడు బీజేపీ అంటే మోడీ ప్రభావంతో దేశమంతటా తెలుసు. ముఖ్యంగా నరేంద్ర మోడీ అంటే తెలియని వారుండరు. దేశమంతటా బీజేపీ ఓటు బ్యాంక్ ఏర్పడుతోంది. అందుకే బీజేపీ తాను బలంగా లేని చోట విస్తరించాలనే స్కెచ్లో ఉందట. నిజానికి అమిత్ షా, మోడీలు తమ గేమ్ ప్లాన్ ఎప్పుడో మొదలుపెట్టారని సమాచారం. పార్టీలో వారిద్దరి పట్టు బాగా పెరిగిపోయింది. ప్రభుత్వంపై కూడా ప్రధానమంత్రి కార్యాలయం ఆల్రెడీ పట్టు బిగించేసిందట. పార్టీలో అమిత్ షా పూర్తిగా తన అంతరంగికులపై ఆధారపడ్డారు. గుజరాత్కు చెందిన ఒక విశ్వసనీయ బృందం ముందుగానే అన్ని రాష్ట్రాలు తిరిగి నివేదికలు తయారు చేస్తున్నట్లు సమాచారం. ఇలా గనక చేస్తే రాబోయే ఎన్నికల్లో బీజేపీ మళ్లీ విజయఢంకా మోగించడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.